ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే సబ్జెక్ట్ మాట్లాడుతుంది కాబట్టి మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొద్దిగా సమయం పెట్టేసి ఓకే దాదాపు 10 నిమిషాల లోపల ఓకేనా 5 నిమిషాలు రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి సబ్జెక్ట్ కాబట్టి దయచేసి నోట్ చేసుకోండి. మహేశ్వరం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశానికి వచ్చినటువంటి గౌరవ మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యురాలు మా అక్క సబితా ఇంద్రారెడ్డి గారికి మరియు పిఎస్సి చైర్మన్ పాండు యాదవ్ గారికి, అంబయ్య గారికి, స్థానిక సర్పంచ్ నవీన్ గారికి, మాజీ సర్పంచ్ అంజయ్య గారికి, ఈ వేదికకు అధ్యక్షత వహించినటువంటి రాజు నాయక్ గారికి, వెంకటరెడ్డి గారికి, మిగతా నా సహచరులు మిత్రులు గులాబిస్తున్నారు. అదేవిధంగా ఈ సమావేశాన్ని రిపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి నా మిత్రులు విలేకరులు మిత్రులారా, 2002లో తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర వలసవాదుల చేతిలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎట్లయితే నీళ్ల కోసం, నిధుల కోసం, అవకాశాల కోసం ఎట్లయితే మోసపోయినామో దాన్ని తట్టుకోలేక మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో గులాబీ సైనికులు ఈరోజు మిమ్మల్ని అందరూ చూస్తే చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ రోజు పిడికటి మందిని కేసీఆర్ ఉపన్యాసంలో చెప్తాడు, ఆనాడు 2001లో బయలుదేరినప్పుడు నేను ఒక్కనే, కానీ ఈరోజు లక్షలాది మందివి తయారైన అయితే అలాంటప్పుడు ఒక సంతోషమే, కానీ ఒక బాధకరంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం మహేశ్వరం వరకే లిమిటెడ్ మాట్లాడితే ఈ మహేశ్వరంలో మొదటి ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో మా మిత్రుడు రిపోర్టర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు మేము బాల్దాగిరి అంటాం. అతను ఎవరో కాదు, రైట్ సైడ్ కర్తకంలో జగన్ రెడ్డి. నెక్స్ట్ చిలకమర్రి నరసింహ అనే నేను. అయితే మీరందరూ ఉద్యమకారులకు విలువేయట్లేదు లేదా అదే అని కామెంట్ చేస్తూ ఉన్నాం. దయచేసి మీరందరూ మీ గ్రామాలలో సబ్జెక్ట్ మేడం మాట్లాడుతుంది, నేను స్థానికంగా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తా ఉన్నా. మీ జ్యూరిడిక్షన్లో వాళ్ళు మంచోళ్ళు కావచ్చు, చెడ్డలు కావచ్చు, పేదలు కావచ్చు, ప్రజాపతిలో ఎదగవచ్చు, ఎదగకపోవచ్చు. అంటే 2000 నుంచి గులాబీ జెండా మోసుకున్నప్పుడు వాళ్ళు విసిగి వేసాలి, వాళ్ళ ఆర్థికంగా చిక్కిపోయి ఉండొచ్చు. వాళ్ళని గౌరవించాలన్నటువంటి బాధ్యత మనది. ఎందుకోసం అంటే ఉద్యమకారుడు ఎప్పుడైనా మొదటి వచ్చినట్టు ఎప్పుడైనా బట్టలు మాసిపోయి ఉంటాయి, కానీ మొక్క మాసిపోయి ఉంటుంది. ఇప్పుడే కడగిస్తే అర్థం గొడవ వేసుకొని వస్తే డయస్ మీద మనం అందరం లైట్ అవి పెరుగుతూ ఉంటాం. ఈ విధానం కరెక్ట్ కాదు. అందుకే నేనేం చెప్తున్నానంటే ఈ గులాబీ సైనికుల్లో స్థానికంగా మహేశ్వరం కనుగోలు మండలంలో మా మిత్రుడు జగన్ రెడ్డి పేరు చెప్పడం జరిగింది. ఆ తర్వాత చిలకమర్రి నరసింహని నేను, గిద్దెల అశోక్, మహేశ్వరం, దూసగంటి రవి, సన్నా అంజయ్య మహేశ్వరం, మునావత్ ఠాకూర్ నాయక్, లక్ష్మణ్ నాయక్ తండ్రి, కటికల సత్తయ్య మహేశ్వరం మండలం ప్రెసిడెంట్ ఉండే. ఆ తర్వాత ఎగిరెశెట్టి యాదయ్య డాక్టర్ ఉంది ఇక్కడ ఆర్ఎంపీ, అర్షద్ తండ్రి చోటమియా, అన్సర్, రుద్ర శివ తండ్రి పోషెట్టి టైలర్ పని చేసిన వాళ్ళు ఆయన, అల్లే బాలరాజ్, ఆకుల రవి, సన్నా బాలయ్య, గట్టుపల్లి ఎర్రశేఖర్, గట్టుపల్లి విలేజ్. ఇక్కడ గమ్మత్ ఏంటంటే గట్టుపల్లి విలేజ్లో దేశం చిన్న మదాన్ని తీసుకువచ్చినాం. అప్పుడు ఫారెస్ట్ మినిస్టర్ ఉండే సురేందర్ రెడ్డి సాబ్ అని, తెలుగుదేశం పార్టీ హోమ్ మినిస్టర్ దేవేందర్ గౌడ్. ఇక్కడ గులాబీ జెండా వేసుకోవాలంటే స్థానిక లీడర్ల పేరు చెప్పొద్దు. వాళ్ళందరూ కొంతమంది టీఆర్ఎస్లో ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్కి పోయారు, ఎక్కడ పార్టీ ఉంటారు మాటలు ఉంటారు. గులాబీ జెండా ఎత్తుకొని ఆయన కూడా ఒక 10 మంది పిల్లలు తయారైతే గంట సేపట్లో వాళ్ళ ఇంటికి పోయి పిల్లగా టీఆర్ఎస్ లీడర్ వేస్తే కేసీఆర్ లీడర్స్ పడే అని అవమానిస్తే తెల్లారి ఆ కార్యకర్త వచ్చినోళ్ళు కాదు.
అట్లా ఒక్కొక్క కార్యకర్తలు ఒక్కొక్క కార్యక్రమం జమ చేసి చెప్తే ఎక్కువైతుంది కాబట్టి చెప్తా ఉన్నా. ఎట్లా పార్టీ డెవలప్ చేయాలంటే ఇక్కడ హాస్టల్ బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ అలా స్పోర్ట్స్ గేమ్స్ ఆడిపించి ఫస్ట్ ప్రైజ్ వస్తువులు ప్రైజ్ చేయాలని పేరుతోటి ఎప్పుడు మీటింగ్ పెట్టా దేవేంద్ర గౌడ్ ఈ గ్రామ పంచాయతీ హై స్కూల్ కాడికి వస్తుండే మనం మిడ్ క్లాస్ పేరు తీసుకోవాలని ఒక ప్రైజ్ పోటీ పెట్టాం. అయితే అట్లా ఎదిగినాం. అక్కడ ఆ రోజు వర్షం పడితే కింద పిల్లలు 16 జనవరి 15 ఉంటారు కదా, పిల్లలందరూ వస్తే కింద కూర్చుంటారు. డాష్ మీదనేమో నాయకులు కూర్చుంటారు, టీచర్లు నాయకులు పెద్దలు కూర్చుంటారు. కింద పిల్లలు బుర్రలు కూర్చుంటారు హై స్కూల్లో. ఆ బండలు ఎక్కిస్తాను నేను. అంటే నేను ఏమంటే ఒక్కొక్కటి మంచి పని చేస్తూ 5-6 మందినో 10 మందినో 20 మందినో కార్యకర్తలు జమ చేసుకొని చేసుకున్న క్రమంలో ఈ గులాబీ జెండా ఈరోజు కనిపిస్తుంది మనకి. ఇలాంటి గులాబీ జెండాలు ఆ రోజు మాకు దొరకలే. మా ఆర్థిక పరిస్థితి కావచ్చు, మా పేదరికం కావచ్చు, తెలంగాణ రావాలని పోరాటం కావచ్చు. ఈ పక్కన బట్ట చేపట్టుకునే ఒక తాను ఎర్రబట్ట ఇచ్చుకొని దానికి దగ్గర చెప్పుకొని ఉద్యమం కావాలి కదా. 40 రోజులు ఉద్యమం ఇలా స్టార్ట్ చేసి 40 రోజులు ప్రోగ్రామ్స్ ఉంటుండే మాకు. ఓ రోజు 20 రోజులు ఉంటుండే. నేను తిరుమలగిరి ఇన్ఛార్జ్ అయినా నల్గొండ జిల్లా. ఈ పక్క కేశవపేట నిన్న పోయిన అంజయ్య సాబు దానికి డిప్యూటీస్ ఉండేనా, దానికి ఇన్ఛార్జ్ అయిపోయినా. ఒక్కరు గాయాలు చేసినాయి 40 రోజులు ఇన్ఛార్జ్ అయిపోతే సోదంతా కాదు కానీ చెప్తా ఉన్నాను నేను. అయితే గట్టిపల్లి విలేజ్లో టాపిక్ ఏంటంటే దేశం చిన్న మళ్ళీ పారేసి తీసుకొస్తే రఘుమారెడ్డి కూర్చొని ఏమంటాడంటే ఇప్పుడున్న రఘుమారెడ్డి టీడీపీ హోమ్ మినిస్టర్ దేవేంద్ర గౌడ్ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మా జెండా ఎట్లా వేస్తారంటే వాళ్ళని తీసుకొని జెండా వేసినాం. ఈ ఎర్రశేఖరం ఇక్కడ ఇప్పుడు చిన్న కనిపిస్తుంది మనకు. కన్యా తీసుకుపోయి రఘుమారెడ్డి మీద ఎత్తేపోయారు. మేము జెండా ఖచ్చితంగా వేసి వస్తాం, నీ మీద ఎత్తేస్తున్నాను అంటే మేము ఎంత కష్టపడ్డాం. ఈ గులాబీ గారు 10 మంది మీద కావచ్చు, 20 మంది మీద కావచ్చు, దాదాపు 50 మంది తీసుకుంటుంది. అయితే ఆ బాబు చాలా గ్రేట్గా ఫీల్ అవుతుండే. గట్టుపల్లి ఎర్రశేఖర్, ఎర్ర భాస్కర్, ఎర్ర స్వామి, బొల్లెపాగా కుమార్, చంద్రనాయక్ అని ఉంటాడు ఆకన్పల్లి విలేజ్లో, జహాంగీర్ దుబ్బచెర్ల, మారుతిరావు మాణిక్యమ్మ కూడా, నెల్లూరు నరసింహారెడ్డి, జన్నపల్లి జంగయ్య, జుట్టు రాములు, కొండని జాన్, దేవరంపల్లి వెంకటరెడ్డి, మాణిక్యమ్మ కూడా ఈ నలుగురు. మారుతిరావు కావచ్చు, నేతూరు నరసింహారెడ్డి కావచ్చు, జన్నపల్లి జంగయ్య కావచ్చు, జుట్టు రాములు కావచ్చు, జాన్ కావచ్చు, దేవరంపల్లి వెంకటరెడ్డి, వీళ్ళందరూ మాణిక్యమ్మ కూడా. అమీర్పేట విలేజ్కి వస్తే ఆవుల అశోక్, వర్కల పాండు, చేగూరు శేఖర్, రాజశేఖర్ అమీర్పేట్, సాగల్ సామయ్య. చిన్న దుప్ర విలేజ్లో మాదారం ఆంజనేయులు, ఆల్దాస్ రాఘవేందర్, దామోదర్, ఇతను మోటార్ మెకానిక్ చేస్తాడు, మోటార్ బండి, గొల్లూరు జంగయ్య, పాలపల్లి సాంబయ్య, వీళ్ళందరూ చిన్న దుప్ర. నాగారం విలేజ్కి వస్తే పల్నాటి అశోక్, వచ్చుడు ఇక్కడికి. నాగారం ఒక ముస్లిం అతను ఉంటాడు జహాంగీర్, పురల్లా తౌడి అంజయ్య, పురల్లా మోడి రమేష్, మంకాల శ్రీధర్ వడ్ల, రావురాల దయచేసి నాల రావురాల యాదవరెడ్డి, రావురాల నుండి రాజేశ్వర్ రెడ్డి, రావురాల చంద్రశేఖర్ రెడ్డి, రావురాల లింగం ఆంజనేయులు, వీళ్ళందరూ కలిసి ప్రోగ్రామ్స్ ఇస్తే 10 మంది 20 చేస్తూ ఉంటుంది. అయితే ఇలా ఒకటి ఎట్లా పక్షంలో ధర్నా చేసినాం. వాడు పాత పొజిషన్ ఉంది, ఇప్పుడు ఓటర్ ఉంటుంది అక్కడ. ఇక్కడ ఒక మోరీ అక్కడ ఉన్న పొజిషన్ కట్టలేదు. ఇది 2001, 2002 మాట చెప్తున్నాడు. ధర్నా చేస్తే అఖిలపక్షం కింద ఎవరెవరు వచ్చినంటే అందరు దగ్గరపోయారు. ఇక్కడ స్థానికంగా లీడర్ ఉంటారు కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ డయాస్పెన్ కొంతమంది కాంగ్రెస్లో ఉంటారు. అయితే అలా 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 రాసలే అన్నట్లు వాళ్ళు. మేము ధర్నా చేస్తే ధర్నా చేయడానికి వాళ్ళు రారు. మాకు ధర్నా స్టేట్ ఆఫీస్ నుంచి వచ్చిన ప్రిన్సిపల్ కేసీఆర్ ప్రిన్సిపల్ ధర్నా చేయాలి కదా. అందరం కలిసి ధర్నా చేస్తే పోలీసు వాళ్ళు పెట్టి మమ్మల్ని కేసు పెట్టింది. ఆ కేసులో అప్పుడు గవర్నమెంట్ ఏముంది అంటే టీడీపీ గవర్నమెంట్ ఉంది, టీడీపీ వాళ్ళు ఎవరు పాల్గొనలేదు. అయితే ఆ ధర్నా చేసినందుకు ఒక ఆర్టీసీ బస్ ఆగిపోతుంది కదా అక్కడ. ఆగడం వల్ల మమ్మల్ని కేసు బుక్ చేసి 4 సంవత్సరాలు ఉపయోగపడి మన
ఇబ్రాహీంపట్నం కోసం పోయినాం, పెళ్లి ఉన్నా సాగున పోవాలి కదా, పోయినాం. అందులో ఆ కేసు 4 సంవత్సరాలు మా మీద నడిస్తే చిలకమరామ నరసింహనే నేను, కటికెల సత్తయ్య అని నేను, ఇద్దరం టీఆర్ఎస్, అఖిలపక్షం నుంచి కాకి ఈశ్వర్ కాంగ్రెస్ పార్టీ అతని మీద కూడా కేసు అయింది. పూసగాల జంగయ్య సిపిఎం పార్టీ ఉండి తుండ్రు అబ్బాయి వీళ్ళ మీద కేసు అయితే 4 సంవత్సరాలు. అంటే చెప్తున్నాను ఎందుకంటే ఉద్యమం ఎట్లా వచ్చిందంటే, ఉద్యమం ఎప్పుడు పెట్టుకుందంటే 2009లో జేఏసీ అంటే చిదంబరం పార్లమెంట్లో అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు కేసీఆర్గా ఏం డౌట్ వచ్చిందంటే, మనం ఒక్కడమే జెండా ఎక్కేస్తే మన పార్టీ గురించి ఏ నాయకుడు రాడు, ఏ పార్టీ రాదు, కాబట్టి జేఏసీ అనే పేరుతోటి కనీసం ఎప్పుడన్నా అందరికీ అప్పుకోవాలంటే ఒక జేఏసీ పెడితే కోదండరాం దానికి అధ్యక్షుడిగా పెట్టి జానారెడ్డి ఇంటికి స్వయంగా పోయి అందరినీ కలుపుకొని జేఏసీ పెడితే ఆ కోదండరాం అనే వ్యక్తిని జేఏసీ చేసి ఆయన ఆధ్వర్యంలో ఇండిపెండెంట్ అవుతారు కాబట్టి ప్రొఫెసర్ కాబట్టి ఆయన ఆధ్వర్యం మీడియేషన్ ఆ మీటింగ్ 7 ధరలు చేసిన స్టేట్ మొత్తంలో చెప్తున్నా. సైనికులు గులాబీ సైనికులే. గులాబీ సైనికులు అంటే కరెంటు కట్టిన గులాబీ సైనికులు ఇంట్లో తిని బయట పనిచేసినాం. ఇప్పటిదాకా నాకు బ్యాంక్ బ్యాలెన్స్ రూపాయి లేదు. అవుట్ రైట్ చెప్తుంది మాట. బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు కూడా కొంతమంది అడుగుతున్నా, నేను నాకు 10 రూపాయలు అవసరం ఉంది అంటే జీవితం చితికిపోయి మీ ముందర అందరి ముందర కరకిస్తూ కనిపిస్తుందేమో కానీ లోపల బరిలకు చిల్లు పోయి ఉన్నాయి. ఇంత కష్టపడి పని చేస్తే ఇలా గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ 14 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చినాక మా కాగా చంద్రశేఖరరావు చేసిన ఘనకార్యం ఏంటంటే కార్యకర్తలను దాదాపుగా మేము కష్టపడ్డంత పట్టించుకోలేదన్నది మాత్రం నిజమే. కానీ 4 కోట్ల మంది ప్రజలను కడుపులో పెట్టి చూసుకున్నాడు. షాదీ ముబారక్ పేరుతోటి, కళ్యాణ లక్ష్మి పేరుతోటి, రైతు బంధు పేరుతోటి, రైతు భరోసా పేరుతోటి ఆ రోజు మా కాగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో కరెంటు పోతే రికార్డు. ఇలా పరిస్థితి ఏంది, కరెంటు ఉంటే రికార్డు. ఇటువంటి స్థితిలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కోసం మాట్లాడండి, స్థానిక సబ్జెక్ట్ అంతా మనం మేడం మాట్లాడతారు. నేనేమంటున్నానంటే ఆ రోజు ఉన్నటువంటి కరణి కట్టిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గౌరవించండి దయచేసి మీరందరూ. రేపు పొలిటికల్ డయాస్గా మాట్లాడుతున్నప్పుడు ఆల్రెడీ సర్పంచ్ మనకు 11 మంది గెలిచినట్టు లోకల్గా, రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఉన్నటువంటి 15 ఎంపీటీసీలో నేను ఏమంటే 13 ఎంపీటీసీలో 90% ఎంపీటీసీలను మనమే గెలుచుకోవాలా, మనమే ఎంపీపీ కావాలా. సబితమ్మ గారికి రాష్ట్రంలో గౌరవం దక్కాలంటే కందుకూరు మహేశ్వరంలో మనం 90% సీట్లను మనం గెలుచుకొని ప్రజాప్రతినిధిగా కేసీఆర్ దగ్గరికి పంపితేనే మేడం గారికి గౌరవం ఉంటుంది అక్కడ. కాబట్టి మనం మేడం వచ్చినప్పుడే షో చేసి భజన చేసి బాధకం చేసడం మాని మన జ్యూరిడిక్షన్లో మన గ్రామాలలో 1000 ఓట్లు ఉన్నాయంటే ఇప్పటి నుంచే 70-80 ఓట్లు మనం ఎట్లా తెచ్చుకోవాలా అనే ప్రయత్నం చేయండి. ఎందుకోసం అంటే మన తన డబ్బులు ఏవి కదా, కాంగ్రెస్ గవర్నమెంట్లో పిచ్చిగా డబ్బు ఉంది. అవుట్ రైట్గా రేవంత్ రెడ్డికి ఏముందంటే మహేశ్వరం మండలంలో ఖచ్చితంగా సబితమ్మ గారిని ఓడగొట్టాలి, సబితమ్మ గారిని అవమానించాలి అనే ఆలోచన జరుగుతూ ఉంది, కుట్ర జరుగుతూ ఉంది. ఏది ఏమైనా సబితమ్మ గారిని నిలబెట్టుకుంటాం, ఖచ్చితంగా గెలిపించుకుంటాం. రేవంత్ రెడ్డి ఆటలు సాగనీయం. దానికోసం మనం అందరం వీర సైనికులుగా పోరాడి ఆనాటి ఉద్యమంలో ఎట్లా పనిచేసినామో ఈనాడు అట్లే పనిచేస్తుంది. ఏ టైంలోనే ఎన్నికలు రావచ్చు. కాబట్టి దయచేసి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండకండి. మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడు అవుట్ రైట్ చెప్తున్నా, మేడం చెప్పాలి, ఎవరు చెప్పరు, ఆ ధైర్యం చేయలేము. ముసుగుల కొద్దులాడుంది నా పార్టీలో ఒప్పుకుంటా, నేను రోజు చేసుకుంటే ఈ పార్టీని, ఈ పార్టీలో ఉండి పక్క పార్టీలతో దోస్తానం చేస్తామంటే నడవనీయం. అట్లా చెప్తున్నా, ఏ గెలవకైనా ఈయనే కాదు మహేశ్వరం లేదు స్టేట్లో ఈ దయచేసి పిలిపించేది ఏంటంటే మీకు ఇష్టం లేకపోతే ఈ పార్టీ నుంచి దిగేయండి, మీకు ఇష్టమైన పార్టీకి కొన్ని, కానీ ఖచ్చితంగా ఉండదలుచుకుంటే ఈ పార్టీలో ఉండండి. రాబోయే రోజుల్లో మా కాగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. సబితమ్మ ఖచ్చితంగా ఉన్నత స్థితిలో డిప్యూటీ సీఎం పదవి పోతుంది. అందరినీ మంచిగా చూసుకోవాలని మేడం గారు కూడా కోరుతున్నాను దయచేసి నుంచి. ఎందుకంటే ఫస్ట్గా మస్తు మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే కష్టపడే కార్యకర్తలు మీరంటే అంటే నాట్ ఓన్లీ మహేశ్వరం, రంగారెడ్డి జిల్లా మొత్తంలో నేను రంగారెడ్డి జిల్లా మొత్తం మేడంతో పాటు తిరుగుతుండే చూస్తుందంటే మేడంకు పర్సనల్గా కార్యకర్తలు ఉన్నారు, పార్టీలకు అతీతంగా.
టీఆర్ఎస్. మేము నమ్మి తిరుగుతున్నాం, మిమ్మల్ని ప్రాణంతో తెగించి తిరుగుతున్నాం. మా వాయిస్ మా బాధ గట్టిగా రేవంత్ రెడ్డి అవుట్లైట్ ఢీకొంటున్నాం. కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దయచేసి మమ్మల్ని అందరినీ చూసి రేపు రాబోయే 2 సంవత్సరాలు మనం అందరం కష్టపడితే ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది. కాబట్టి మమ్మల్ని అందరినీ ఒక కన్న తల్లిగా నువ్వు చూడాల్సిన బాధ్యత మీకు ఉంది. మీరు చూడకపోతే మేము మొదలుపెట్టడం కూడా ఉన్నది. ఎందుకోసం అంటే మాకు హక్కు ఉంది, మీ మీద మాకు హక్కు వచ్చేసి ఎందుకోసం అంటే మేము కష్టపడుతున్నాం. మాకు మనం ఒక ఎంపిక మందం కూడా తేడా లేదు. కాబట్టి మాకు అందరికీ లైఫ్ ఇవ్వాల్సిన బాధ్యత మీదే, ఖచ్చితంగా లైఫ్ ఇవ్వాల్సిందే. మీరు అక్కడ స్టేట్లో కొట్లాడతారా ఏం చేస్తారా పక్క సంబంధం లేదు. మాకు అందరికీ మీరు లైఫ్ ఇవ్వాల్సిందే. మీకోసం మేము ప్రాణం చేయడం సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా రాష్ట్రంలో మా కాక గర్వంలో చంద్రశేఖరరావు వచ్చే ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకుంటాం. ఒకసారి గవర్నమెంట్ కనుక వస్తే 20-30 సంవత్సరాలు మనమే ఉంటాం. ఇది అందుకోసం చెప్పిన మాట అంటే రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళ ఏమి తిట్టుకోడగా మనకు ఇంక అర్థమైతే లేదు. రేవంత్ రెడ్డి ఉండలకు పోతే జనం తిడుతున్నారు. జనం బర్రగాడి కొట్టోళ్ళు, గొర్రెగాడి కొట్టోళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, ఆడపిల్లలు తిడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం గవర్నమెంట్లోకి వస్తున్నాం. ఏ నా కొడుకుకు భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రెస్ మీట్లో కూడా చెప్పిన హరీష్ రావు మీద నకరాలు మాట్లాడు కొంతమంది. దమ్ము ధైర్యం ఉంటే హరీష్ రావు అంటే నేనేం ఒక డైనమ్ లీడర్, ఒక ట్రిపుల్ షూటర్, అటువంటి మీద నీ ఇంటికి పోయి దాడి చేస్తామంటే మేము గాలి పెట్టుకుందా కొడకాదారా? మేము గాలి పెట్టుకుందామా? ఇలా దమ్మ పెట్టుకున్నారు మొగలై కాదు ఎన్నారా? మీరు తెలంగాణ ఉద్యమించినప్పుడు ఒక్కడు తెలంగాణ లేదా రోజు తెలంగాణ అంటే సందులు మూడు మాకు తెలియదా? మీకు జాత కాదు. ఈ రోజు కథలు చేస్తారు, రామణ కథలు. వాడు కూడా ఎవడు నేను అనేటోడు కూడా ఎవడు ఆ పొట్టోని కూడా అంటున్నాడు. డైరెక్ట్గా పేరు చెప్పదు కాబట్టి అంటున్నా. వాడు రివల్వర్ తీసుకుపోయి కరీంనగర్లో నా గులాబీ సైనికుల మీదకి పోయాడు. కాలం కలిసి వచ్చి వెలవ నీకు సీఎం అయినావు, కానీ నేను వదిలిపెట్టే ముచ్చట లేదు. ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో మేము వస్తాం. నీకు తెలంగాణలో భవిష్యత్తు లేదని కోరుతూ జై తెలంగాణ, జై కేసీఆర్. సబితమ్మ గారి నాయకత్వం, సబితమ్మ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి